ఇతని పేరు శేఖర్ సార్. దాము హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ని చంపుతుండగా చూసిన ఐ విట్నెస్. మరి ఎన్ని రోజులు ఈ విషయం గురించి నువ్వు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? భయం సార్. కానీ సిఐ గారు మా ఊరు వచ్చాక ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. అందుకే సార్ని కలిసి మొత్తం చెప్పాను. ఆ దాము నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ని చంపాడు. వాడికి శిక్ష పడి తీరాలి సార్. శంకర్, ఈ విట్నెస్ చాలు దాము గారిని అరెస్ట్ చేయడానికి. కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి రేపే వాడిని మూసాను. ఈ రిపోర్ట్స్ అన్ని ఐజీ ఆఫీస్ ఫ్యాక్స్. ఓకే సార్. సార్ దాని మాత్రం ఒక మనిషిని చంపుతున్న మొబైల్లో షూట్ చేశాను సార్. ఏంటి ఎస్పీ గారు బెటాలియన్ తో వచ్చారు? మిస్టర్ దామోదర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఛార్జ్ ఏంటి? శేఖర్ అనే విట్నెస్ నువ్వు చంపుతుండగా తీసిన ఈ వీడియో. శేఖర్, జరిగిందేంటో, అసలు బుక్కపట్నంలో జరుగుతున్నదేంటో ఎస్పీ గారికి క్లియర్ గా చెప్పు. సార్, దామగారికి సిఐ గారికి ఏవో పర్సనల్ గొడవలు ఉన్నాయి సార్. అందుకే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ని దామగారి చంపినట్టు సాక్ష్యం చెప్పమని సిఐ గారు నన్ను ఫోర్స్ చేశారు. అంతేకాదు సార్, దామగారిలాగే ఉండే ఒక డూప్తో నన్ను మర్డర్ చేసినట్టు రికార్డ్ చేశారు. తర్వాత సిఐ గారి కస్టడీలో ఉన్న నన్ను నిజంగానే చంపబోతున్నారని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను సార్. మిస్టర్ శంకర్, డిపార్ట్మెంట్ పవర్ ఇచ్చేది పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, పర్సనల్ గా యూజ్ చేసుకోవడం కోసం కాదు. యూ హావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్, అదర్వైజ్ యూ విల్ బి సస్పెండెడ్. మిస్టర్ దామోదర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. డిపార్ట్మెంట్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఎన్నాళ్ళు నువ్వు మా వాళ్లతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటున్నాను. నా మనిషిని జర్నలిస్ట్ గా పంపి ఫేక్ వీడియోతో నిన్ను ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నిన్ను ఈజీగా సస్పెండ్ చేయించగలను. అలా జరగకుండా ఉండాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద నువ్వు పెట్టిన అలిగేషన్స్ అన్ని నువ్వే క్లియర్ చేయాలి. నా మూలంగా మీరు తలదించుకోవాల్సి వచ్చింది. దామగాడు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించేసరికి వేరే మార్గం లేక అలా చేశాను. నన్ను క్షమించండి సార్. సార్ లోపల డ్రామా చూస్తే వాళ్ళు పాత్రధారులు గాను మీరు సూత్రధారులు గాను కనిపిస్తున్నారు. ఖండిస్తున్నారా? కన్ఫర్మ్ చేస్తున్నారా? కన్ఫర్మ్ రా. వాళ్ళు కూడా మాలాగా పాతాలను తొక్కేస్తారా? పైకి తీసుకెళ్తాను. అన్యాయం, మాకు సమన్యాయం కావాలి సార్. రాతను బట్టే రాజయోగం, అర్హతను బట్టే అంతరిక్షం. సిఐ గారి సామెతలో ఏదో అంతరార్థం ఉంది. ఏంటి చూడనా, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావు ఏంటి? బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా, నువ్వు ఆగో. సురణ, నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంటాం. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్, నోరు మూసుకుని కూర్చో. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్, షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. నాగరాజు, ఆయన ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ? ప్రస్తుతానికి. కంగ్రాట్స్ సూరిజీ. దేనికయ్యా? ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు, ఓనర్. స్మాల్ గిఫ్ట్ ఫర్ ఏంటే ఇది? బ్యాటరీ బ్యాకప్. మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఇది గంట సేపు చార్జ్ చేస్తే 10 గంటలు పనిచేస్తుంది. మీకు బాగా యూజ్ అవుతుంది. నేను 20,000 రూపాయలు చెక్. గురూజీ 2,000 తగ్గింది. టీడీఎస్